హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సిజిఎల్ 2025 టైర్ 1 పేపర్ సాల్వ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ టైప్ చేసి నెక్స్ట్ మీకు ఇట్లా ప్రజెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో నేను ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 2026 కంటే ముందే ఈ 45 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ సొల్యూషన్స్తోని. సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయకపోతే నాకు మీకు యూస్ఫుల్గా లేదు అని అర్థమవుతుంది. మీకు ఖచ్చితంగా ఇది నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్లే షేర్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్స్కి అదొకటే మోటివేషన్, ఇంక అంతకంటే ఏం లేదు. సో థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ మనము. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ 5/9, 4/7, 3/5 అండ్ 2/3 ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ మనము 5/9 అసెండింగ్ ఆర్డర్ అంటే లో నుంచి హై. సో 5/9, 4/7 ఉంది. ఈ రెండిట్లో మనం చిన్నది ఏది ఫస్ట్ అదొకటి కనిపెడితే సరిపోతుంది. సో మనం ఏంది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 35, 36. సో ఇదేమవుతుంది 63 ఇది. సో మనకి ఇది చిన్నది. 5/9 ఈజ్ స్మాలర్ దెన్ 4/7. ఇప్పుడు మళ్ళీ 5/9 నేను వేరే దాంతో కంపేర్ చేస్తాను. 5/9 3/5లో ఏది స్మాల్, సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 5 × 5 25 అవుతుంది. ఇది 9 3 27. సో 25 లెస్ దెన్ డినామినేటర్ సేమ్ చేస్తున్నా బేసిక్గా నేను. సో 25 లెస్ దెన్ 27 కాబట్టి 5/9 స్మాల్ 3/5 కంటే కూడా. ఇప్పుడు ఫైనల్గా నేను 5/9 2/3 కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మనము మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో ఏమొస్తుంది, 5 3 15, ఈ 5/9 ఏమో 15 వస్తుంది న్యూమరేటర్లో. ఇదేమో 2 × 18. ఇక్కడ కూడా మనకు 5/9 లెస్ దెన్ 2/3 అని వస్తుంది. సో ఫైనల్గా 5/9 ఈజ్ ద నెంబర్, స్మాలెస్ట్ నెంబర్. సో ఇక్కడ అన్నిట్లో డిఫరెంట్ నెంబర్స్ ఉంది అసెండింగ్ ఆర్డర్లో. ఇక్కడ 3/5, ఇక్కడ 2/3, ఇక్కడ 4/7. సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్, ఇవన్నీ ఫాస్ట్గా చేసేయాలి. సో 2 1/2 అంటే ఎంత, 5/2. 5/2 ప్లస్ 3.6. 5/2 అంటే ఎంత, 2.5. సో 2.5 ప్లస్ 3.6 మైనస్ 1.9. ఇక్కడ ఏమవుతుంది, 6.1 మైనస్ 1.9. సో మనకు 4.2 వస్తుంది ఆన్సర్. ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఇది జాగ్రత్త చేద్దాం ఈ సింప్లిఫికేషన్ ప్రాబ్లం. సో ప్రతి పేపర్లో 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నారు సింప్లిఫికేషన్. సో ఈ 3/4 మైనస్ 1/2 అంటే ఎంత, మనకి 1/4 వస్తుంది. 2/4, సో 1/4. సో ఈ టోటల్ ఏమవుతుంది, 1/2 ఇంటూ 1/4 1/8 అవుతుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏముంది, 1/3 మైనస్ 1/8 ఎంత వస్తుంది, 8 - 3 5/24. సో ఈ టోటల్ వాల్యూ మనకి 5/24 వచ్చింది. ఇప్పుడు 5/24 ఇప్పుడు 5/6 ఉంది. 5/6 డివైడెడ్ బై 5/24 అప్పుడు ఏమొస్తుంది, ఈ టోటల్ వాల్యూ 5/6 ఇంటూ 24/5 అంటే ఎంత, 4. ఈ టోటల్ వాల్యూ మనకు వచ్చింది ఎంత అంటే 4. సో మనకు లాస్ట్గా మిగిలింది 7 1/4 మైనస్ 4 అంటే ఎంత, 7 నుంచి 4 ఇస్తే 3 1/4 వస్తుంది. మన ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఎ శాంపుల్ ఆఫ్ 200 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిటర్మైన్ ద రేషియో ఆఫ్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ టు దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా, ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ ఓన్లీ. సో మనకు ఈ సెట్స్ లాగా అనమాట. ఇదేమో పైథాన్, ఇదేమో జావా. సో మనకి ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా అంటే దీని వాల్యూ ఇచ్చిండు, అదెంత, 50 మెంబర్స్. నెక్స్ట్ ఓన్లీ పైథాన్ అంటే ఈ వాల్యూస్ ఇంతవరకే, అంటే ఈ వాల్యూ కాదు. సో మనకి ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, డిటర్మైన్ ద రేషియో ఆఫ్ దోస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్. దోస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అంటే మనకేమొస్తుంది, ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ ఓన్లీ ప్లస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా. ఎందుకంటే ఇప్పుడు పైథాన్ ఓన్లీ కాదు అడగలే, పైథాన్ అన్నాడు జస్ట్. పైథాన్ అంటే వాడు జావాలో కూడా అయ్యి ఉండొచ్చు. సో ఈ రెండు సమ్ చేయాలి. 50 + 70 అంటే 120. దానికి ఏం రేషియో అన్నాడు, టు దోస్ ప్రొఫిషియంట్ ఇన్ జావా. ఇప్పుడు జావా ప్రొఫిషియంట్ ఇన్ జావా ఓన్లీ అనలే, ప్రొఫిషియంట్ ఇన్ జావా అంటే ఇక్కడ కూడా మనం యాడ్ చేయాలి. ప్రొఫిషియంట్ ఇన్ జావా ఓన్లీ ప్లస్ ప్రొఫిషియంట్ ఇన్ పైథాన్ అండ్ జావా. సో అది 60 + 50 అవుతుంది, అంటే 110. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 12:11. ప్రొఫిషియంట్ ఇన్ ఇదర్ లాంగ్వేజ్ అంటే అది ఈ రెండు కావు, అవుట్ సైడ్ ఉంటుంది బేసిక్గా. 12/11 మన ఆన్సర్.
ఈ క్వశ్చన్ చూడండి. అరవింద్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 80,000. ఆఫ్టర్ 4 months, భావిన్ జాయిన్డ్ విత్ 1,20,000. ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 months ఫ్రమ్ ద స్టార్ట్, చందన్ జాయిన్డ్ విత్ 1,60,000. సో బేసిక్గా అరవింద్ అనేటైనా 12 months ఉంటాడు. ఆఫ్టర్ 4 months అంటే 4 months తర్వాత, ఇది ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ అన్నాడు కాబట్టి ఈయన 12 months ఉంటాడు అరవింద్ అనేటైనా. భావిన్ అనేటైనా 4 months తర్వాత జాయిన్ అయ్యాడు కాబట్టి ఆయన ఉండేది 8 months. ఎట్ ద ఎండ్ ఆఫ్ 8 months చందన్ జాయిన్డ్. సో 8 months అయిపోయినాక జాయిన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు 12 months నుంచి 8 తీస్తే 4 months. సో 4 months చందన్ ఉంటాడు. సో 4 months. ఇప్పుడు బేసిక్గా అరవింద్ ఇన్వెస్ట్ చేసింది ఎంత? 80,000. సో నేను 80 into అని రాస్తున్నా. నెక్స్ట్ అంటే ఇవన్నీ రాయని అవసరం లేదు, జస్ట్ 80 అని రాస్తే అయిపోతుంది. భావిన్ జాయిన్ విత్ 1,20,000. సో నేను ఇక్కడ 120 అని రాయొచ్చు. నెక్స్ట్ చందన్ జాయిన్ విత్ 1,60,000. సో నేను 160 అని రాస్తాను. సో ఇది ఎంత వస్తుంది? 960. ఇది కూడా 960. ఇది 640. సో 960. ఇప్పుడు బేసిక్గా ఇక్కడ అన్ని 10 కామన్ ఉంది కాబట్టి 96 అంటే 192. 192 is 64. మనకేమొస్తుంది? 256. సో ఈ 256 అనేది టోటల్ అనమాట. మనకేమడుగుతున్నాడు? ఫైన్ ద షేర్ ఆఫ్ చందన్. చందన్ షేర్ ఎంత? చందన్ ఇన్వెస్ట్మెంట్ 640. సో చందన్ షేర్ అంటే 640 బై, ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఈ 1,60,000 ప్రాఫిట్. కానీ ఈయన ఒక్కరికి ఎంత వస్తుంది అంటే ఆయన ఇన్వెస్ట్మెంట్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ 2560 ఇంటూ 1,60,000. ఇది ఎంతైనా కావచ్చు. సో ఇది మనము 64, ఇది 4 వస్తుంది అనమాట. సో మనకి ఇది 1,60,000 కాబట్టి ఈయనది 64,000 ఉంది. టోటల్ ప్రాఫిట్ ఇది 1,60,000 కాదు, 1,05,000. సో 1,05,000 బై 4. 4 2s 8, 4 1s. నెక్స్ట్ సో మన ఆన్సర్ ఏమొస్తుంది? ఇది 4 2s, ఇది 2625. 4 6 24. సో మనకు 26250 వస్తుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 80,000 ఫర్ 9 months, బి ఇన్వెస్ట్ 1,20,000 ఫర్ 6 months. ఇక్కడ ప్రాఫిట్ ఏ షేర్లో డివైడ్ అవ్వాలంటే బేసిక్గా ఏం చేస్తారంటే ఏ క్యాపిటల్ ఏ టైం. క్యాపిటల్ ఇంపార్టెంటే, టైం కూడా ఇంపార్టెంటే. ఆ మల్టిప్లికేషన్ రేషియోస్లో మనం మంచుతాం. సో ఏ ఇన్వెస్ట్ 80 into 9 months కాబట్టి 8 into 9. 8 into 9 అంటే 72. బి ఇన్వెస్ట్ 1,20,000, ఇక్కడ 12 అని తీసుకుందాం. సో 12 into 6 అంటే 72. సో ఇక్కడ ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ ఈక్వలే, అంటే టైంతో మల్టిప్లై చేసినప్పుడు. క్యాపిటల్ ఇంటూ టైం ఏ రేషియోలో అయితే మనం ప్రాఫిట్స్ డివైడ్ చేస్తామో ఆ రేషియో ఏంది సింపుల్గా అంటే క్యాపిటల్ ఇంటూ టైం. ఆ రేషియో మనకు సేమ్ వచ్చింది. సో వీళ్ళిద్దరికి ఈక్వల్గా వస్తుంది అనమాట. సో 45,000 ఈక్వల్గా డివైడ్ అయితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 22,500. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 100 and 250 దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 11? సో మనకి యావరేజ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ అంటే మనకి యావరేజ్ ఆఫ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏపీ అంటే n/2 ఆఫ్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని వస్తుంది అనమాట. ఏపీ అంటే ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నవి. సో మనకి ఇంటీజర్స్ అనేవి ఆబ్వియస్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. సో ఇది డివైడ్ యావరేజ్ కాబట్టి మళ్ళీ ఎంతో డివైడ్ చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అని వస్తుంది యావరేజ్. సో ఇక్కడ బిట్వీన్ 100 and 250 11తో డివైజ్ అయ్యే నెంబర్ ఏంది? 110. ఫస్ట్ నెంబర్ 110. ఇక్కడ ఏమొస్తుంది? 11 2s 22. సో ఇదేమొస్తుంది మనకి 242. సో మన యావరేజ్ అంటే సింపుల్ 110 + 242/2 అంటే ఎంత వస్తుంది? 352/2, 176. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఆఫ్ 15 numbers ఈజ్ 80. సో 15 numbers యావరేజ్ 80 అన్నాడు. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 numbers ఈజ్ 72. ద యావరేజ్ ఆఫ్ ద నెక్స్ట్ 6 numbers ఈజ్ 25% మోర్ దెన్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 numbers అంటే 5/4 into 72 ఎంత? 18. 90. నెక్స్ట్ 6 numbers యావరేజ్ ఎంత అంటే 90. అయితే ద 13th number ఈజ్ 8 మోర్ దెన్ ద 15th number. 15th number నెక్స్ట్ అనుకుంటే 13th number ఏమవుతుంది? x + 8. ఇది 13th number. 14th number ఏంది?
14th నెంబర్ ఈజ్ 10 less than 15th నెంబర్. సో అదేంది x - 10. 15th నెంబర్ ఎంత x. సో ఇప్పుడు మనము 15 నెంబర్స్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 15 × 8 అంటే 1200. 1200 దేనికి ఈక్వల్, ఈ 6 ఆఫ్ 72 + 90 162 ప్లస్ ఇది 3x - 2, 3x - 2, ఇది 16 6 96 960, సో ఇది 972 ప్లస్ 3x - 2 అంటే 970 ప్లస్ 3x వాల్యూ ఏమొస్తుంది 230, x వాల్యూ 230/3. మన అడిగింది ఏంది, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 13th and 14th నెంబర్. ఈ 13th 14th, సో యావరేజ్ ఎంత 2x - 2/2, x - 1. సో మన ఆన్సర్ x - 1 అంటే 227/3. సో 3 7s 21, 3 5s, మన ఆన్సర్ 75.67. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ల్యాండ్ లార్డ్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ 8 lakhs. ఈ వాంట్స్ టు ఎర్న్ 9%. 9% యాన్యువల్ రిటర్న్ అంటే 9 × 8 72,000. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ పేయింగ్ 2,000, వాట్ షుడ్ బి ద మంత్లీ రెంట్. సో 72,000/12 months అంటే 6,000 వస్తుంది. కాకపోతే 2,000 మంత్లీ మెయింటెనెన్స్ కూడా పే చేయాలి కాబట్టి మన ఆన్సర్ 8,000 అవుతుంది. మీరు పాజ్ చేసి చూడండి. ఈ 68th క్వశ్చన్ చూడండి. అన్ అమౌంట్ ఈజ్ సెట్ టు డబుల్ ఇన్ 5 years. సో ఒక 5 yearsలో అమౌంట్ 1 rupee ఉంటే 2 rupees అవుతుంది. హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టేక్ ఫర్ ద అమౌంట్ టు గ్రో 8 times. సో 8 times అంటే 2³ అంటే ఈ సైకిల్ 3 times అవ్వాలి. సో 1 2 అవ్వడానికి 5 years పడుతుంది. 2 4 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇంకో 5 years. 4 8 అవ్వడానికి ఇంకో 5 years. సో 5 + 5 + 5 + 5 అంటే 15 years. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ సమ్ బికమ్ 6,600 in 2 years and 7,920 in 3 years. సో మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. సో అంటే మనకి ఏమి ఇచ్చిండు బేసిక్గా ప్రిన్సిపల్ p అనుకుంటే 1 + r/100 హోల్ స్క్వేర్ వాల్యూ 6600 ఇచ్చిండు. ఇంకోటి ఏమి ఇచ్చిండు, p × 1 + r/100 హోల్ స్క్వేర్ 7920 అన్నాడు. సో దీని బై ఇది చేస్తే ఏమొస్తుంది మనకంటే 1 + r/100 వాల్యూ 7920/6600. సో 11 6 ఇది 60 11 7 2. సో ఇది 12 6 12 5 అంటే ఆర్ వాల్యూ మనకు 20% వస్తుంది. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ద ఒరిజినల్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఆర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే p × 1 + ఇది ఎంత 20 కదా, సో 36/25 వస్తుంది. 20% తీసుకుంటే సో p వాల్యూ ఏమొస్తుంది 6600 × 25/36. ఇది 6 6 6 1100. సో మనకి సో ఇదేమొస్తుంది 25 అంటే 25 2750/6 అంటే 6 4s 24. సో 4600 కంటే కొంచెం తక్కువ. సో యాక్చువల్లీ ఇది ఈ ఆన్సర్ వస్తుంది, సి వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పాజ్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సుమన్ పర్చేస్ 25 liters of milk at 45 rupees per liter and another 15 liters of milk at 50 per liter. She combined both quantities and then sold the entire mixture at 48 per liter. What are the total profit or loss? ఇక్కడ మనని పర్సంటేజ్ అడగట్లే, టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడు. సో 25 liters 45, సేల్ ప్రైస్ ఎంత 48. సో ఇక్కడ 48 - 45 ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్. నెక్స్ట్ మిగతా 15 liters 50 per liter సేల్ చేశారు. సో 50 per rupees కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ లాస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఏమో 50, సెల్లింగ్ ప్రైస్ 48. సో మనకేమొస్తుంది లాస్, ఎంత లాస్ 48 - 50 అంటే ఇది 15 liters కదా. సో 15 - 2 ఇది -30. ఇక్కడనేమో ప్రాఫిట్ వచ్చింది 75. 75 - 30 అంటే 45. మన ఆన్సర్ ఏమవుతుంది, ప్రాఫిట్ ఆఫ్ 45. A toy manufacturer produced 1,200 toy cars at a total cost of 90,000. He donated 200 cars to a charity event. 200 cars వెళ్ళిపోయింది, మనకి ఎన్ని మిగిలినాయి 1000 cars. For the rest he announced 10% discount on the market price. So 100 rupees ఉంటే 90 rupees అవుతుంది. He also offered 2 toy, మార్కెట్ ప్రైస్ 120 కదా. సో 120 మీద మనకి ఎంత ఇచ్చిండు 10% డిస్కౌంట్ అంటే మనకు 108 రూపీస్కి అమ్ముతున్నాడు. He also offered 2 toy cars free for every 8 toy cars. సో ఇప్పుడు మనకు 1000 మిగిలినాయి. 1000 మిగిలితే సో 10 కార్స్లో 2 ఫ్రీయే, 1000 కార్స్లో 200 ఫ్రీయే.
సో మనకి ఆయన సేల్ చేసేది యాక్చువల్గా 800 కార్సే. If all 200 toys were distributed, what is his overall gain? 800 cars, 108 rupees. So 108 into basically 108 into 800 అనేది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 90,000. సో ఇది తీసేస్తే ఇది 12, 9 12 100, 12 8 96. 96/100 అంటే ఇది S/C వాల్యూ, 4% లాస్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ రీటైలర్ మార్క్స్ అండ్ ఎయిర్ కండిషనర్ 80% అబోవ్ ఇట్స్, సో మార్కింగ్ ప్రైస్ ఎంత? 1.8C. ఈ ఆఫర్స్ ఏ ఫస్ట్ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ద మార్కెట్ ప్రైస్. సో డిస్కౌంట్ 25% అంటే అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఈజ్ అప్లైడ్. ద ఫైనల్ సెల్లింగ్ ప్రైజెస్, సో మార్కెట్ ప్రైస్ M అనుకుంటే ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిండు. సో ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తే మార్కెట్ ప్రైస్ మీద 25% ఆఫ్, అప్పుడు 3/4. తర్వాత మళ్ళీ ఇంకేంది, మళ్ళీ 10% ఇచ్చిండు. ఇఫ్ ద ఫైనల్, అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. ఈ సెల్లింగ్ ప్రైస్ వాల్యూ కూడా మనకి ఇచ్చిండు ఎంత? 15,552. ఈ M మనం 1.8C సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో మనకి కాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది? 40/27 ఇంటూ 5/9 అంటే 1/1.8 వాల్యూ 5/9 వస్తుంది. సో ఇది బేసిక్గా వచ్చేది. సో ఇది 9 1 9, 9 7 63, 9 2 18, 9 8 72, 9 3 9 1 9, 9 8 9 1 9, 9 9 81, 9 2 ఇది 3 3 6 18, 3 4 12. సో మనకేమొస్తుంది? 200 into 64 అంటే ఎంత? 12,800. మన ఆన్సర్ ఆప్షన్ C. ఈ క్వశ్చన్ చూడండి. 40 లీటర్ మిక్చర్ కంటైన్స్ జ్యూస్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 5:3. హౌ మచ్? 40 లీటర్స్లో 5:3 రేషియో అంటే మనకు 5 + 3, 8 వాల్యూ 40. ఇప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత? 5. సో ఇక్కడ 5 into 5 అంటే 25, 5 into 3 అంటే 15. సో బేసిక్గా ఇది 25 లీటర్స్, ఇది 15 లీటర్స్. జ్యూస్ ఏమో 25 లీటర్స్, వాటర్ 15 లీటర్స్. హౌ మచ్ వాటర్ ఇన్ లీటర్స్ మస్ట్ బీ యాడెడ్ టు దిస్ మిక్చర్ టు చేంజ్ ద రేషియో ఆఫ్ జ్యూస్ టు వాటర్? జ్యూస్ టు వాటర్ ఫైనల్ రేషియో 2/3. సో ఇనిషియల్గా ఎంత ఉంది? 25. అయితే హౌ మచ్ వాటర్ యాడ్ చేయమంటున్నాడు. సో 15 + x. ఈ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 30 + 2x = 75. 2x వాల్యూ 45, x వాల్యూ 22.5. సో మనకేమొచ్చింది? హౌ మచ్ వాటర్ అంటే ఎక్సే కదా యాడ్ చేసింది, అది 22.5 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 15 days వైల్ B టేక్స్ 20 days టు ఫినిష్ ద సేమ్ టాస్క్. సో ఇది A, ఇది B, ఇది 15 days, ఇది 20 days. సో మనము బేసిక్గా సో మనకేమొస్తుంది? వర్క్ 60 days LCM. సో ఇది 20 అంటే ఎఫిషియన్సీ ఇది 3, A ఎఫిషియన్సీ 4. ఇఫ్ దే కొలాబరేట్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ 4 days. సో 4 days వర్క్ చేస్తే A ఎఫిషియన్సీ 4, B ఎఫిషియన్సీ 3, 4 days వర్క్ చేస్తే ఇంత వర్క్ అయిపోతుంది. ఎంత? అది 28 యూనిట్స్ అయిపోయింది వర్క్. 4 into 7. సో 60 నుంచి 28 తీసేస్తే ఎంత వస్తుంది? 32. ఈ 32 వర్క్ మిగిలింది. సో వాట్ ఫ్రాక్షన్ అంటుండు అంటే 32 యూనిట్స్ మిగిలింది, ఒరిజినల్ 60. సో ఫ్రాక్షన్ ఇదే. సో మనకేమొస్తుంది? 4 8 4 15 8/15 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 oils priced at 90 per kg and 150 per kg are blended and sold at 144 per kg, achieving a profit margin of. సో ఇక్కడ 144 per kg సెల్లింగ్ ప్రైస్ అయితే మనకి మార్జిన్ అంటే ప్రాఫిట్ 20% వస్తుంది. ప్రాఫిట్ 20% అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ వాల్యూ 6/5 అని మీనింగ్. ఇవన్నీ మీకు డైరెక్ట్గా రావాలన్నమాట. ఇట్లా వస్తేనే స్పీడ్గా చేయగలుగుతారు. ఆర్ బ్లెండెడ్ అండ్ సోల్డ్ ఎట్ 144 per kg. సో ఎస్ వాల్యూ మనకి ఎంత? 144. అప్పుడు కాస్ట్ ప్రైస్ కోసం నేను చేస్తున్నా. ఇది కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 6 2 6 4. కాస్ట్ ప్రైస్ 5 into 24 అంటే 120. సో బేసిక్గా ఇప్పుడు అలిగేషన్ అప్లై చేద్దాం. సో ఇది ఒక ఆయిల్ ఏమో 90, ఒక వాల్యూ 150. మనకి ఫైనల్ కాస్ట్ ప్రైస్ 120. సో మనకి రేషియో ఎట్లా మిక్స్ చేసిరంటే ఈ సింపుల్ అలిగేషన్ అప్లై చేస్తే అయిపోతుంది. 120 - 90 ఎంత? 30. ఇక్కడ కూడా 30. సో 30/30 వస్తుంది అంటే 1:1 అనేది రేషియో.
సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 pipes ABC are capable of filling a tank in 6, 8 and 12 hours respectively. When all 3 pipes are open together, they operate for 2 hours before pipe C is closed. How much additional time will take to complete the... సో బేసిక్గా మనకి ఏ బి సి అని ఉన్నాయి. ఇది 6 hours, 8 hours, 12 hours. సో వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? వీటి 72 అవుతుంది. అంటే ఇది ఎంత వస్తుంది? ఇది 12, ఇది 9, ఎఫిషియన్సీ ఇది 6. సో బేసిక్ ఇక్కడ ఇచ్చింది ఏంది? దే ఆపరేట్ ఫర్ 2 hours. 2 hours ఆపరేట్ చేస్తారంటే 12 + 9 21, 21 + 6 27. 2 hours ఆపరేట్ చేస్తే మనకు 54 units వర్క్ అయిపోతుంది. సో రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? 72 - 54 అంటే 18 units మిగులుతుంది. సో ఆ 18 units ఏ ఇంకా సి బంద్ చేసిరు అనమాట. సో ఏ + బి ఒకటే మిగులుతాయి. సో ఆ 18 వర్క్ని మనకి ఏ ఎఫిషియన్సీతో అయిపోతుంది? 9 + 12 21. సో ఇంత టైం పడుతుంది బేసిక్గా. 3 6 18, 3 7 6/7 hours పడుతుంది. ఇది నేను ఫాస్ట్గా చేస్తున్నా ఎందుకంటే ఎగ్జామ్లో ఇట్లే చేయాలి. మీరు స్లోగా చేస్తే ఇంక ఎగ్జామ్ అయిపోయినట్టే. ఈ క్వశ్చన్ చూడండి. బుల్లెట్ ట్రైన్ కవర్స్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఇన్ 30 minutes at an average speed of 240 km/h. Due to track maintenance, it needs to be diverted, increasing the distance. సో ఇంకా డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఫస్ట్ మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. సో 30 minutes అంటే హాఫ్ అవర్, అంటే హాఫ్ ఇంటూ స్పీడ్ 240. సో మనకు 120 kilometers ఉంది. ఈ డిస్టెన్స్ ఇప్పుడు 20% పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? 120 కాస్త ఇది 10% అంటే 12, 20% అంటే 24. సో 120 + 24 అంటే 144. సో కొత్త డిస్టెన్స్ 144. ఇఫ్ ద ట్రైన్ నీడ్స్ టు అరైవ్ ఇట్స్ డెస్టినేషన్ ఆన్ టైం, అంటే 30 minutesలోనే అరైవ్ కావాలి. ఇవన్నీ డిస్టెన్స్ పెరిగినా కూడా మళ్ళీ సేమ్ టైంలో కావాలంటే ఇప్పుడు స్పీడ్ ఎంత? స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం వేస్తే అయిపోతుంది. డిస్టెన్స్ 144, టైం హాఫ్ అవర్. సో మనకేమొస్తుంది? 144 × 2 అంటే 288. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. 2 cars X and Y స్టార్ట్ ఫ్రమ్ పాయింట్స్ 360 kilometers అపార్ట్ అంటున్నాడు. సో 360 kilometers. ఇఫ్ దే మూవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇది ఇటు సైడ్ వెళ్తే దీని స్పీడ్ ఎక్స్ అనుకోండి, దీని స్పీడ్ వై అనుకోండి. సో బేసిక్గా మనకేమి ఇచ్చిండు? 3x + y వాల్యూ అంటే స్పీడ్స్. ఇప్పుడు మనకి టువర్డ్స్ ఈచ్ అదర్ అంటే స్పీడ్ ఎంత ఉంటుంది? x + y. సో 360/4 అంటే ఎంత? 90. ఆ 90 ఏమవుతుంది? x + y. ఇఫ్ దే మూవ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో పోతే ఇంత. ఇప్పుడు సేమ్ డైరెక్షన్స్లో పోతే ఇప్పుడు y కూడా ఈ డైరెక్షన్లో పోతుంది. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్స్, రిలేటివ్ స్పీడ్స్ x - y వాల్యూ ఎంత? 360/12 అంటే 30. సో మనకేం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ x అంటే x కనుక్కోవాలి. సో నేను x + y వాల్యూ నాకు 90 వచ్చింది, x - y వాల్యూ 30. రెండు యాడ్ చేస్తే y క్యాన్సిల్ అయ్యి మనకు 2x వస్తుంది. 2x = 90 + 30. 90 + 30 ఎంత? 120. x వాల్యూ ఏమవుతుంది? 60 అవుతుంది. అంటే x స్పీడ్ ఏ. ఇది చూడండి. సర్క్యులర్ పిజ్జా, ఒక సర్కిల్ ఉంది, సర్క్యులర్ పిజ్జా, రేడియస్ 21, 75% ఆఫ్ ఇట్ ఈస్ ఈటన్. సో ఏరియా ఎంత? πr². రిమైనింగ్ ఏరియా అంటే 1/4 πr². 22/7 × r, 21 × 21. 7 3s ఇది 2, ఇది 11. 33 × 21/2 మన ఆన్సర్. సో ఇదంతా 660 + 33 అంటే 693/2. అప్పుడు ఏమొస్తుంది? 2 3s 2 4s 6.5, 346.5 అనేది ఆన్సర్. ఇది చూడండి. రింగ్ షేప్ డిస్క్ యాజ్ అవుటర్ రేడియస్. సో ఒక డిస్క్ ఉంది. డిస్క్ అంటే ఏంది? ఇట్లా ఉంటుంది, లోపల గ్యాప్ ఉంటుంది. సో అవుటర్ రేడియస్ ఎంత? 10, ఇన్నర్ రేడియస్ 7. వాట్ ఈస్ అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ ద రింగ్స్ ఏరియా టు ద హోల్? అవుటర్ సర్కిల్ ఏరియా ఎంత? πr². ఈ ఏరియా ఎంత? π ఆఫ్ r² - r². మనం ఏం అడుగుతున్నాడు? దీనిపై హోల్ ఏరియా అడుగుతున్నాడు. సో మనకేంది? 10² - 7² అంటే 100 - 49 అంటే 51/100. సో అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి ఇది ఎంత? 50. దీన్ని 50 తీసుకుంటే 1:2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బైసికల్ వీల్ హ్యావింగ్ రేడియస్ ఆఫ్ 35 centimeters, వాట్ % ఆఫ్ ఇట్ ఈస్
సర్కంఫరెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ ఏ క్వార్టర్ టర్న్. సో ఒక సర్కిల్ ఉంది, సర్కంఫరెన్స్ ఎంత 2πr, క్వార్టర్ టర్న్ అంతే 90 degrees. సో 1/4 అంటే 25% కదా. సో ఆన్సర్ 25%. ఇది చూద్దాం. y = mx + y పాసెస్ త్రూ 1,8. 1,8 పాసెస్ అంటే x వాల్యూ ఎంత 1, y వాల్యూ 8. సో 8 = m + y. అప్పుడు m వాల్యూ ఎంత 3. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది నార్మల్గా సాల్వ్ చేయొచ్చు మీరు. 31 క్యూబ్ అంటే ఎంత 961 × 31 961 3 18 27 28 1 9 17 29791 18 ఇప్పుడు 18 324 324 × 18 ఇట్లా సాల్వ్ చేయొచ్చు. కానీ ఇది పాయింట్ డిజిటల్ సమ్ చేస్తే బెస్ట్. సో డిజిటల్ సమ్ అంటే 3 + 1 ఎంత 4 క్యూబ్ అంటే 64 డిజిటల్ సమ్ 1 వస్తుంది. సో 1 + 8 ఇది. నెక్స్ట్ 18 క్యూబ్ ఎంత 9 క్యూబ్ అంటే మళ్ళీ 9 వస్తుంది. 9 అంటే 0. ఇది ఎంత 3 + 7 అంటే -1 వస్తుంది డిజిటల్ సమ్. 210 అంటే డిజిటల్ సమ్ 3 వస్తుంది. యాడ్ చేస్తే 3 వస్తుంది. సో మన ఆప్షన్స్లో ఉన్నది డిజిటల్ సమ్ కూడా 3 రావాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది 3 + 6 9 9 + 9 ఇది 0 వస్తుంది. ఇది చూడండి 4 + 1 5 5 + 8 13 13 + 2 15 -15 అంటే టోటల్ -6. -6 అంటే ఏంటి? -6 ఈజ్ నథింగ్ బట్ -6 ఉంటే మనం 9 యాడ్ చేయొచ్చు. 0 అన్నా 9 అన్న ఒకటే. సో నేను -6కి 0 యాడ్ చేసినా 9 యాడ్ చేసినా ఒకటే. అప్పుడు -6 + 9 అంటే 3. సో మన ఆన్సర్ ఆప్షన్ బి. వేరే ఆప్షన్స్ చూద్దాం. ఇది 4 + 5 9 9 + 6 15 15 + 7 22 22 అంటే -4 -4 అంటే 5 వస్తుంది 9 యాడ్ చేస్తే. ఇది చూద్దాం. ఇది 2 + 3 5 5 + 4 9 9 + 5 14 అంటే ఇది -5 9 - 5 చేస్తే ఏమొస్తుంది 4. ఇది కూడా కాదు, మనకు 3 రావాలి కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.